ఇక్కడ నిర్వహించబడిందో మరి ఇప్పటికే సభాధ్యక్షులు గారు మీకు వివరించడం జరిగింది. మరి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చట్టమైన వక్ఫ్ సవరణ చట్టం 2025 ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు తీసుకొచ్చిందో మరి తీసుకువస్తూ కూడా మరి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఈ చట్టం ద్వారా ఈ సవరణల ద్వారా మైనారిటీల సామాజిక వర్గానికి మేలు చేసే దిశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. ఇది ఒక్కసారి ఇక్కడ ఉండే అందరు కూడా విజ్ఞులు, అందరు కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మరి అందరు కూడా వివేకులు, అందరు కూడా ఆలోచన చేయండి. ఏ రకంగా ఈ సవరణ చట్టం ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చారో మరి ఈ మైనారిటీలకు ఏ రకంగా మేలు చేస్తుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి వచ్చి సుమారుగా 11 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 11 సంవత్సరాల కాలంలో మైనారిటీలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా ఒక్కటైనా జరిగిందా? మరి ఈ 11 సంవత్సరాల్లో మైనారిటీలకు మేలు చేసే కార్యక్రమాలు చేసింటే బహుశా ఇది కూడా మైనారిటీలకు మేలు చేసే కార్యక్రమమేమో అని కూడా మనం ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ ఈ 11 సంవత్సరాల్లో మరి ఏదో ఒక రకంగా అణగారిన వర్గాలైన మరి ఏదైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను ఏదో ఒక రకంగా అణగదొక్కే ప్రయత్నమే తప్ప మరి ఏ కోశాన కూడా ఈ అణగారిన వర్గాలకు మేలు చేసే కార్యక్రమం ఈ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన పరిస్థితులు లేవు. మరి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మరి ఈరోజు ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 మరి కేంద్ర ప్రభుత్వం ఏమంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థల్లో 3వ స్థానంలో వక్ఫ్ బోర్డు ఉంది, మొదటి స్థానంలో డిఫెన్స్ ఉంది, 2వ స్థానంలో రైల్వేస్ ఉన్నాయి, 3వ స్థానంలో వక్ఫ్ బోర్డు ఉంది అని చెప్తూ మరి సుమారుగా 9 లక్షల ఎకరాలు మరి ఈరోజు వక్ఫ్ అండర్లో ఏదైతే వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ 9 లక్షల ఏదైతే ఎకరాలు ఉన్నాయో ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసే మరి ఇవన్నీ కూడా ఈ చట్టాలు ఉన్నాయి, ఏదైతే ఈ భూములు ఉన్నాయి. మరి దాన్ని ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈ రోజు వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చిందని చెప్పి కూడా మరి ఈ రోజు ఒక ముస్లింలే కాదు ఏదైతే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మరి దీన్ని బలంగా నమ్ముతున్నారు. మరి అదే కాకుండా మరి ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈ భారతదేశ ప్రజలకు అందించడం జరిగింది. బహుశా ఆయన 60-70 ఏళ్ల మునిపే మరి రాబో రోజుల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి మరి ఆ మహానుభావుడు భావించాడేమో కానీ మరి ఆనాడే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సమానులు, మరి వాళ్ళకందరికీ కూడా సమానమైన హక్కు ఈ దేశంలో కలగాలి అని చెప్పి మరి ఆయన రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. మరి ఆ రాజ్యాంగం మరి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఏదైతే మన భారతీయులకు అన్ని సామాజిక వర్గాలకు కల్పించిన ఫండమెంటల్ రైట్స్ ని ఈరోజు తూట్లు పొడిచడం జరుగుతుంది. మరి ఏదైతే ఆర్టికల్ 13, 14, 15 మరి అదేవిధంగా ఆర్టికల్ 21, ఆర్టికల్ 24, 25, 26, 28, 29, 30, 300A ఇన్ని ఫండమెంటల్ రైట్స్ ని మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ మరి ఆ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ని మరి ఈరోజు అనగదొక్కే ప్రయత్నం చేస్తూ మరి ఈరోజు వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకురావడం జరిగింది. మరి దీన్ని మనం అందరూ కూడా పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే తరహాలోనే మరి ఈ వక్ఫ్ సవరణ బిల్లు
పార్లమెంట్ లో రాబోతుందని చెప్పి భావించి కూడా మరి గతంలో సుమారుగా 7-8 నెలలుగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరిగాయి. మరి అదే రీతిలో మరి ఆయా ప్రభుత్వాలకు కూడా మరి అనేక సంఘాలు మరి అదేవిధంగా మన మైనారిటీ సంఘాలు అందరూ కూడా మరి కలిసికట్టుగా కూడా ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఒక ఎన్డీఏ ప్రభుత్వం మరి వాళ్ళ స్వతహాగా మరి వాళ్ళు ఏ చట్టం కూడా మరి దాన్ని పాస్ చేయించుకునే మరి ఆ కెపాసిటీ అంటే నంబర్ వాళ్ళకు లేదు. మరి దానికి అనుగుణంగానే వాళ్ళలో భాగస్వాములైన ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో పార్టీలు ఉన్నాయో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే మరి ఈరోజు ఈ చట్టం ఏదైతే ఇరు సభల్లో కూడా మరి ఆమోదయోగ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా గతంలో నుంచే కూడా మరి ఏదైతే మరి అనేక మత పెద్దలు మరి రాజకీయ నాయకులు మరి అదేవిధంగా కుల సంఘాలు అందరూ కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మరి అనేక సందర్భాల్లో తీసుకెళ్లడం జరిగింది. మరి మీరు ఖచ్చితంగా ఈ బిల్ని వ్యతిరేకించాలి. మీరు వ్యతిరేకిస్తే మీరు కానీ మరి నితీష్ కుమార్ కానీ మరి చిరాగ్ పాస్వాన్ కానీ మరి ఇలాంటి ఎవరైతే ఎన్డీఏలో భాగస్వాములైన మరి సెక్యులర్ పార్టీలని చెప్పుకునే పార్టీలు మీరు దీన్ని ఖచ్చితంగా మరి దీన్ని వ్యతిరేకించండి అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో కూడా కోరడం జరిగింది. మరి దాన్ని మరి ఈ ప్రభుత్వం కూడా మరి తీరా ఆఖరికి చూస్తే మరి ఈ చట్టానికి వాళ్ళు కూడా బలపరచడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇరు సభలో కూడా మరి పార్లమెంట్ లో ఏదైతే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించండి అని చెప్పి మరి మనకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి ఈ బిల్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. మరి అదే తరహాలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో మరి ఏ ఉద్యమానికి కూడా మేమందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఏ ఉద్యమానికి పిలిపించినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మా నాయకులు మా క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ పెద్దలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు మరి సభ్యులు గారు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి గౌరవ పెద్దలు ఇసాక్ మౌలానా గారు మరి ఆయన ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ సందర్భంగా 4వ తేదీ ఏదైతే లాంగ్ మార్చ్, ఎందుకంటే మనం మొన్న చూసాం కర్నూలులో కూడా దిగ్విజయంగా ఎంతో విజయవంతంగా మరి వేలాది మంది మరి ఆ ర్యాలీలో లాంగ్ మార్చ్ లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్పంచుకొని దాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మరి రేపు 4వ తేదీ అనగా ఆదివారం నాడు మరి ఏదైతే తలపెట్టిన మరి ఈ లాంగ్ మార్చ్ కూడా మరి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ లాంగ్ మార్చ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పూర్తిగా మా క్యాడర్ అంతా కూడా మరి ఈ లాంగ్ మార్చ్ లో పార్టిసిపేట్ అయ్యి ఈ లాంగ్ మార్చ్ ని విజయవంతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చేసిన మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరులందరికీ కూడా మీకు అందరికీ కూడా మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ